యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే. మరి 27వ కీర్తనలో ఉంటుంది, మరి నేను ఎవరికి భయపడుదును అని చెప్పి. దేవుడు మనకి తోడుగా ఉన్నప్పుడు మనము ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. అండ్ మరి మనకి దేవుడు మనకి తోడుగా ఉన్నప్పుడు ఈవెన్ if there are thousands of army in front of us, but you plus God makes great army. మరి ఈ సమయంలో యెహోవా నాకు వెలుగాయ అన్న పాటను పాడి దేవుని నామాన్ని మహిమపడతాం. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపడతాం. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణదుర్గమయే, నేను ఎవరికి ఎన్నడూ భయపడను, నేను ఎవరికి ఎన్నడూ భయపడను. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణదుర్గమయే, నేను ఎవరికి ఎన్నడూ భయపడను, నేను ఎవరికి ఎన్నడూ భయపడను. నాకు మార్గమును ఉపదేశమును ఆలోచన అనుగ్రహించే దేవుణ్ణి మనము స్తుతిద్దాం. ఆయన ఆజ్ఞల్లో జీవించుటకై కృపతో నింపి కాపాడమని ప్రార్థిద్దాం. మార్గమును ఉపదేశమును ఆలోచన అనుగ్రహించే, నాకు మార్గమును ఉపదేశమును ఆలోచన అనుగ్రహించే, ఈ ఆజ్ఞలలో జీవించుటకై కృపతో నింపి కాపాడుము, ఈ ఆజ్ఞలలో జీవించుటకై కృపతో నింపి కాపాడుము. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణదుర్గమయే, నేను ఎవరికి ఎన్నడూ భయపడను, నేను ఎవరికి ఎన్నడూ భయపడను. ఆయనే మన కొండ, ఆయనే మన కోట, ఆయనే మన ఆశ్రయము. కాబట్టి మనం ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో స్తుతి గానం చేయాల్సిన వారు ఉన్నాం. నా కోటయు నా ఆశ్రయము నీవే, నా కొండయు నా కోటయు నా ఆశ్రయము నీవే, నేనెల్లప్పుడూ ప్రభు సన్నిధిలో స్తుతి గానము చేసెదను, నేనెల్లప్పుడూ ప్రభు సన్నిధిలో స్తుతి గానము చేసెదను. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణదుర్గమయే, నేను ఎవరికి ఎన్నడూ భయపడను, నేను ఎవరికి ఎన్నడూ భయపడను. నవమాసాలు మోసి కనిపించిన తల్లి మర్చిపోదు. అయినప్పటికీ కూడా తల్లి తండ్రి ఒకవేళ విడిచిన ఆపత్కాలంలో ఆయన మన చేయి విలువడు. నా తల్లియు నా తండ్రియు ఒకవేళ విడచినను, నా తల్లియు నా తండ్రియు ఒకవేళ విడచినను, ఆపత్కాలములో చేయి విడువకను, యెహోవా నన్ను చెరదీయును, ఆపత్కాలములో చేయి విడువకను, యెహోవా నన్ను చెరదీయును. యెహోవా నాకు రక్షణయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణదుర్గమయే, నేను ఎవరికి ఎన్నడూ భయపడను, నేను ఎవరికి ఎన్నడూ భయపడను. యెహోవా
ద లార్డ్. హల్లెలూయా. దేవునికే సమస్త మహిమ ఘనత కలుగును గాక. మరి యొక్క సమయంలో ఏదైనా మరి దేవుని చిత్తము లేకుండా, ఆయన ప్రణాళికలో లేకుండా ఏది జరగదు. సో కాబట్టి సర్వ చిత్తంబు నీదేనయ్యా అన్న పాట పాడి దేవుని నామాన్ని మహిమపడతాం. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమీశు కుమారివే, సారెపైనున్నవంటేనయ్యా, సరియైన పాత్రం చేయుమయ్యా, సర్వేశ్వరా నీరిత్తున్నను, సర్వదా నిన్నే సేవింతును. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమీశు కుమారివే. ప్రభు సిద్ధించు నీ చిత్తమే, ప్రార్థించుచుంటి నీ సన్నిధి, పలికింపునన్ని దివసంబున, పరిశుభ్రమైన హిమము కన్నా, పరిశుద్ధం చేసి పాలింపుమా, పాపంబు పోవలను కడుగుమా. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమీశు కుమారివే. ఆయన చిత్తమే సిద్ధించేలాగిన మనం ప్రార్థిస్తూ స్తుతిద్దాం. నీ చిత్తమే సిద్ధించు ప్రభు, నిన్నే ప్రార్థింతు నా రక్షక. నీచముగా యముల చేతను నిత్యంబు కృంగి అలసియున్న, నిజమైన సర్వశక్తున్నవే, నీ చేత పట్టి నన్ను రక్షింపుమా. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమీశు కుమారివే. ఆత్మస్వరూప నీ చిత్తమే అని సంరక్షలు ఏర్పరున్నా వాడతాం. ఆత్మస్వరూపా నీ చిత్తమే, అనిసంగు చెల్లు ఇహ పరమున, అధికంబుగా నీ ఆత్మతో ఆవరింపు నా రక్షక. అందరూ నాలో క్రీస్తుని చూడా, ఆత్మతో నన్ను నింపుము దేవా. సర్వచిత్తం
నీదేనయ్యా స్వరూపమీర్చు కుమారినే సారే పైనున్న మంటిరయ్యా సరి అయిన పాత్రం చేయుమయ్యా సర్వేశ్వరా నేనెత్తుండను సర్వదా నిన్నే సేవింతును సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమీర్చు కుమారినే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి చివరి పాటిగా మరి దేవుణ్ణి స్తుతిస్తూ మహిమపరుస్తూ అయ్యా వందనాలు అని చెప్పి మరి సారా మరి 90 years old, మరి after 50 plus in a natural process there will be menopause, so menstruation will be paused, so that's why it's called menopause, and then after that there will be no ovulation. If there is no ovulation there will be no fertilization, and if there is no fertilization there will be no conception. బట్ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. మృతతుల్యమైన మరి సారా గర్భాన్ని ఆయన జీవింపజేశాడు. ఆల్మోస్ట్ క్లోజ్ టు 100 years లో ఉన్న అబ్రహాముకి అండ్ సారాకి ఇస్సాకుని దయచేసిన దేవుడు. కాబట్టి మీరు ఏదైనా ఒక ప్రార్థన అంశం విషయంలో నేను వెయిట్ చేస్తూ ఉంటే మరి ఓపికతో వ్యవసాయదారుడు తొలకరి వాన కోసం ఏ విధంగా అయితే నేను కనిపెట్టుకుని ఉంటాడో మరి మీరు కూడా డిలే ఈజ్ నాట్ గాడ్స్ డినయల్, అండ్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ హిస్ టైం. కాబట్టి మీరు ఒక సమయంలో మరి అయ్యా వందనాలు అన్న పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. మృతతుల్యమైన సారా గర్భమును జీవింపజేసిన నీకే నిరీక్షణే లేని నా జీవితానికి ఆధారమైన నీకే మృతతుల్యమైన సారా గర్భమును జీవింపజేసిన నీకే నిరీక్షణే లేని నా జీవితానికి ఆధారమైన నీకే ఆదిపోవచ్చయ్యా జీవితం ఎన్నో దినములు అయినా నీవిస్తావయ్యా వాగ్దాన ఫలములు. ఆదిపోవచ్చయ్యా జీవితం ఎన్నో దినములు అయినా నీవిస్తావయ్యా వాగ్దాన ఫలములు. అయ్యా వందనాలు అయ్యా వందనాలు అయ్యా వందనాలు నీకే అయ్యా వందనాలు అయ్యా వందనాలు అయ్యా వందనాలు నీకే. అబ్రహాము మరి సంతానం లేనప్పుడు దేవుడితో అంటున్నాడు కదా, ఈ ఎలియాజరేనా నాకు ఆఫ్ స్ప్రింగ్ అంటే, లేదు నీకు మరి సారాకి కుమారుని ఇస్తానని చెప్పి దేవుడు దయచేశాడు. కాబట్టి ఆయన నమ్మదగిన దేవుడు.
అవమానమెదురైనా అబ్రహాము బ్రతుకులో ఆనందమిచ్చిన నీకే నమ్మదగిన దేవుడని నీ వైపు చూచుటకు నిరీక్షణనిచ్చిన నీకే అవమానమెదురైనా అబ్రహాము బ్రతుకులో ఆనందమిచ్చిన నీకే నమ్మదగిన దేవుడని నీ వైపు చూచుటకు నిరీక్షణించిన నీకే కోల్పోలేదయ్యా జీవితం నిన్నే చూడగా జరిగిస్తావయ్యా కార్యము ఆశ్చర్యరీతిగా కోల్పోలేదయ్యా జీవితం నిన్నే చూడగా జరిగిస్తావయ్యా కార్యము ఆశ్చర్యరీతిగా అయ్యా వందనాలు అయ్యా వందనాలు అయ్యా వందనాలు నీకే అయ్యా వందనాలు అయ్యా వందనాలు అయ్యా వందనాలు నీకే వందనాలు అయ్యా వందనాలు అయ్యా వందనాలు నీకే. అందరూ కలిసి చెప్దామా? మరి దేవుడు మన పట్ల చేసిన మేలుని బట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిన వారమై ఉన్నాం. కీర్తనకారుడు అంటున్నాడు కదా, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమును సమస్తం ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకము. వితౌట్ మ్యూజిక్ మన స్వరాలను ఎత్తి మాధుర్యంగా పాడకపోయినా పర్లేదు, కానీ మనసుతో, హృదయంతో, ఆత్మతో, సత్యముతో మనం దేవుని స్తుతించినప్పుడు దేవుని సన్నిధి, the prayer goes to heaven, but the praise and worship brings down heaven. సో మరి యొక్క సమయంలో మరి అయ్యా వందనాలు అన్న మరి పాట మరి దేవుని స్తుతిస్తూ మైపరచు పాడదాం. అయ్యా వందనాలు అయ్యా వందనాలు అయ్యా వందనాలు నీకే అయ్యా వందనాలు అయ్యా వందనాలు అయ్యా వందనాలు నీకే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ఇప్పుడు వరకు మనము కీర్తనల ద్వారా దేవుని కీర్తించాము, కొనియాడాము. కొద్ది నిమిషాలు మరి దేవుని స్తుతిస్తూ మహిమపరుద్దాం. మరి ఒక సమయంలో మరి దేవుడు మనకిచ్చిన పెద్ద మేలు మరి రక్షణ భాగ్యం. మనము the secular things you can achieve with your hard work and your intelligence and then your cleverness, all those things. But no matter what you do, తల్ల కిందుల తపస్సు చేసినా కూడా పొందుకోలేని రక్షణ భాగ్యాన్ని దేవుడు మనకి ఉచితంగా దయచేశాడు. ఉచితంగా వచ్చింది కదా అని చెప్పి the salvation is free, but it is not cheap. It costed the precious, the holy and impeccable blood of Lord Jesus Christ. మరి కాబట్టి మరి దేవుడు మీ పట్ల చేసిన మేలును జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ థ్యాంక్ యూ జీసస్ అన్న కోరస్ పాడుతూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. Thank you Jesus, 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 thank you Jesus. Hallelujah.
నీకే స్తోత్రం, పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరమా తండ్రి నీకే స్తోత్రం, పరమా తండ్రి నీకే స్తోత్రం, పరమా తండ్రి నీకే స్తోత్రం, పరమా తండ్రి నీకే స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి ఈ సమయంలో మరి వాక్యాన్ని మరి షేర్ చేసే ముందుగా ఐ రిక్వెస్ట్ కీర్తి టు లీడ్ us in prayer about the word of God that will be delivered. తండ్రి యేసయ్య గొప్ప దేవుడా, నీ పాదములకు దగ్గర నీ స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువా. నాయన ఇప్పటి వరకు మిమ్మల్ని ఆరాధించుటకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనములు చెల్లిస్తున్నాం ప్రభువా. మేము చేసిన ఆరాధనకి నాయన నువ్వు మహిమపరచబడ్డావని మేము నమ్ముచున్నాం తండ్రి. మా ఆరాధన మీకు అంగీకారమైందని మేము నమ్ముచున్నాం తండ్రి. యేసయ్య నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయన ఇప్పుడు నాయన తండ్రి వాక్యంలోకి వెళ్తుండగా మీరు మాతో మాట్లాడండి ప్రభువా. మంచి నేల మీద పడిన విత్తనంకు మళ్ళీ మాలో పలికించడానికి సహాయం దయచేయండి. మా జీవితాలను మేము సరిదిద్దుకోవడానికి సహాయం దయచేయండి ప్రభువా. ఈ చిన్న ప్రార్థన నీ పాదాల ఎత్తుకు చేర్చుకోమని యేసయ్య నీ శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. Amen. Amen. Thank you, Kirti, for leading us in prayer. Please be seated.